అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో బైడెన్ ప్రభుత్వం $21 మిలియన్ వెచ్చించింది. ఈ డబ్బుని ఓటర్ టర్నౌట్ కోసం వెచ్చించామని చూపించారు. వేరే వ్యక్తుల్ని అధికారంలోకి తీసుకురావడానికి బైడెన్ ప్రయత్నాలు చేశారని, ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి చెబుతామని అంటున్నారు ట్రంప్. యుక్రెయిన్ అధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు ట్రంప్. జెలెన్స్కీ ఒక నియంత అని అన్నారు. ఎలక్షన్స్ లేకుండా టైం పాస్ చేస్తున్నాడని అన్నారు. బైడెన్ ని పిడేలు వాయించినట్లు వాయించేసి యుద్ధం కోసం $350 బిలియన్ వెచ్చించారని వ్యాఖ్యలు చేశారు ట్రంప్. జెలెన్స్కీ చాలా నెమ్మదిగా ఉన్నాడు, వేగంగా అడుగులు వేసి యుద్ధాన్ని ముగించాలంటూ సూచించారు ట్రంప్. యుక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ విరుచుకుపడ్డారు. జెలెన్స్కీ ఒక నియంత అని, ఎలక్షన్స్ లేకుండా టైం పాస్ చేస్తున్నాడని, బైడెన్ ని ఫిడేలు వాయించినట్లు వాయించి యుద్ధం కోసం $350 బిలియన్ వెచ్చించాడని అన్నారు ట్రంప్. జెలెన్స్కీ చాలా నెమ్మదిగా ఉన్నాడు, వేగంగా అడుగులు వేసి యుద్ధాన్ని ముగించాలని అన్నారు. భారత్లో బైడెన్ ప్రభుత్వం $21 మిలియన్ వెచ్చించిందని, ఈ డబ్బుని ఓటర్ టర్నౌట్ కోసం వెచ్చించామని చూపించారు. వేరే వ్యక్తుల్ని అధికారంలోకి తీసుకురావడానికి బైడెన్ ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.